హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనీ యూట్యూబ్ ఛానల్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మల దగ్గర తిన్న రుచులు గుర్తొస్తే అబ్బా, అద్భుతమైన కూరలు, రుచికరమైన వంటలు, కొసరు కొసరు వడ్డించే ప్రేమలు, ఆ జ్ఞాపకాలు ఎవరికైనా అద్భుతమేనండి. చాలాసార్లు గతకాలపు జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు ఆనంద బాష్పాలు రావడం, మనసంతా కాస్త ఆనందంతో నిండిపోవడం అదొక అద్భుతమైన అనుభూతి అండి. నాన్నమ్మ అమ్మమ్మ వంట చేస్తుంటే వారితో పాటు కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని ఆసక్తిగా చూసిన సందర్భాలు, అమ్మ కాసిని నీళ్లు తీసుకురా, పొయ్యి ఆరిపోకుండా చూస్తూ ఉండు లాంటి జ్ఞాపకాలు భలే ఉంటాయి కదండి. అందుకేనేమో ఇంత సిటీలో కూడా మాకు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే అవకాశం లభించింది. కొన్ని ఆదివారాలు కట్టెల పొయ్యి మీద కర్రీస్ మాకు స్పెషల్ అండి. కట్టెల పొయ్యి మీద కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అందుకే కష్టమైన కానీ సాధ్యమైనంత వరకు సండేస్ మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినడానికే ప్రాధాన్యతనిస్తాం. ప్రాసెస్లో ఈరోజు వంజరం చేపల కర్రీ కట్టెల పొయ్యి మీద చేసేద్దాం రండి. 1 కేజీ వంజరం చేప కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేపలు కడిగేటప్పుడు కాస్త పసుపు, కల్లుప్పు, 1 చెక్క నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి. అలా కడగడం వలన చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఆ తర్వాత కట్టెల పొయ్యి వెలిగించుకొని పొయ్యి బాగా మండుతున్నప్పుడు కూర వండడానికి రెడీ చేసుకున్న గిన్నె పెట్టి 5-6 స్పూన్ల ఆయిల్ వేసి వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు కానీ జీలకర్ర కానీ వేసి వేగించాలి. 2 పెద్ద ఉల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని ఆయిల్లో వేసి వేయించాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత 6-7 పచ్చిమిర్చి చీలికలను వేసి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద టమాటాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లం వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పేస్ట్ను ఉల్లిపాయ మిశ్రమంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. వంజరం చేప ముక్కలు క్లీన్ చేసి కడిగి శుభ్రం చేసుకున్నవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తెచ్చుకొని ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో ఒక్కొక్కటిగా పక్క పక్కన సర్ది పెట్టాలి. ఆ తర్వాత 3 స్పూన్ల కారం వేసి చేపలను ఉల్లిపాయ మిశ్రమాన్ని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత చేపలు కుక్ అవుతున్నప్పుడు గిన్నెను క్లాత్ సాయంతో పట్టుకొని బాగా కలపాలి. చేపలు గరిటెతో కలిపినట్లయితే విడిపోతాయి కాబట్టి ఈ విధంగా కలుపుకుంటేనే బాగుంటుంది. తర్వాత చేప ముక్కలు ఒకటొకటి తిరిగేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 కేజీ చేపలకు గాను 1.5 గ్లాస్ వాటర్ పోసి బాగా కుక్ అవనివ్వాలి. చేపల కూర 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసి కూరను బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి చివరిగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకుని కూరను పొయ్యిపై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. వంజరం చేపల కూర అద్భుతంగా ఉందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్త రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.